హలో హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో అయితే దొండకాయ ఫ్రై అన్నమాట. దొండకాయలు అయితే మంచిగా నీట్గా ఉన్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి. మంచిగా కట్ చేసి పెట్టేసాను దొండకాయలు. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అయితే మంచి దగ్గరికి కట్ చేసి పెట్టేసాను అన్నమాట. ఇప్పుడు బాగున్న పెట్టేస్తాను. లేత ఉన్నాయి కానీ దొండకాయలు అయితే బాగున్న అయితే పెట్టేసాను అన్నమాట. నూనె ఆయిల్ అయితే పోస్తాను అన్నమాట. మన కూరకు సరిపోయేంత నూనె పోసుకోవాలన్నమాట. నేనైతే ఆయిల్ అయితే పోస్తాను. నెక్స్ట్ అందులోనే ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అన్నమాట, జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసుకోవాలి, పోపు దినుసులు అన్నమాట. వేసుకొని మంచిగా చిటపటలాడేదాకా ఉంచాలన్నమాట. అవి అయిన తర్వాత పచ్చిమిర్చి అండి. నెక్స్ట్ అందులోనే పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసుకొని అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తానండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కలిపేసుకోవాలి మంచిగా. ఉల్లిపాయ ముక్కలు అనేది మెత్తబడేదాకా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దగ్గరకు వస్తాయి, మొత్తం దగ్గరకు వచ్చి కలిపేసుకున్న తర్వాత అందులో ఇంకొంచెము ఉప్పు, ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేలాగా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు అయితే వేసాను. మొత్తం అయితే కలిసిపోయినాయండి, దగ్గరికి ఉడికిపోయింది కాబట్టి. అందులో నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలన్నమాట. కరివేపాకు అయితే వేసేసాను మొత్తము. కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పసుపు అండి. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. పసుపు వేసాను, కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం చూపించిన దొండకాయ ముక్కలునే కదండి, దొండకాయ ముక్కలు అందులో వేసుకోవాలన్నమాట. దొండకాయ ముక్కలు లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి దొండకాయ ముక్కలు అన్నమాట. అవి దొండకాయ ముక్కలు మంచిగా నూనె పట్టేదాకా అలా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగనే కలిపేసుకుంటూ ఉండాలి. నూనె అంతా దీనికి ముక్కలకు పట్టేదాకా కలిపేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం మగ్గనిద్దామండి. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా అడుగంటకుండా, ఎందుకంటే వాటర్ ఇట్లా ఏం లేదు కాబట్టి, నూనె కాబట్టి అడుగంటుతుంది కాబట్టి మధ్య మధ్యలోనే అలా కలిపేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే అడుగంటకుండా మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలన్నమాట. అలా కలిపేసుకుంటూ ఉండాలి. చూద్దామండి, మళ్ళీ కొద్దిసేపు మగ్గనిద్దామండి. మూత పెడదాం కొద్దిసేపు. చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ ఎలా అయిందో చూద్దాము. దొండకాయ ముక్కలు దగ్గరికి వచ్చేసినాయండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా కొద్దిసేపు మగ్గనియాలి అందులోనే. అట్లనే ఇప్పుడు నెక్స్ట్ కారం వేసుకోవాలండి. మన కూరకు సరిపోయేంత మన తినని బట్టి కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలర్ఫుల్గా కొడుతుంది. కారం వేసుకోవాలండి. మంచిగా వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి మొత్తం టోటల్గా. ఆ ముక్కలకు కారం పట్టేదాకా కలుపుకోవాలన్నమాట మొత్తము. అయితే కారం అయితే వేసేసాను మంచిగా. ఇప్పుడైతే మూత పెడదామండి. కొంచెం మగ్గనిద్దాం, కారం వేసాం కదా. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అయిందో, ముక్కలకు కారం పట్టిందా లేదా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అయిపోయింది. ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి తీసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి మొత్తము. ధనియాల పొడి ముక్కలకు పట్టేదాకా కలిపేసుకోవాలి. టోటల్గా అయితే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దొండకాయ ఫ్రై ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ మూత పెడదాము. ఓకే ఫ్రెండ్స్, మరి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీలో ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మర్చిపోకండి లైక్ చేయండి. దొండకాయ ముక్కలు మెత్తబడిపోయినాయి. ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. అందరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఓకే నా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మా ఇంట్లో దొండకాయ ఫ్రై రెడీ.